హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు పచ్చి కొబ్బరితో రోటి కారం చేశానండి. ఇది పచ్చి కొబ్బరి రోటి కారము చాలా బాగుంటుందండి. 2-3 రోజులైనా నిలవ పెట్టుకోవచ్చు. మనం ఈ విధంగా టెంకాయ కొట్టిన వెంటనే చేసుకోవచ్చు అండి. మరుసటి రోజు అయినా కానీ ఒక చిప్ అయితే చేశాను నేను ఈరోజు. ఒక కొబ్బరి చిప్పతో అయితే నేను ఈరోజు కారం చేశాను. చాలా బాగా వచ్చింది. ముందుగా ఈ విధంగా కొబ్బరిని అయితే పక్కన తీసేసుకొని 3 రెడ్ చిల్లీ వేసేసుకొని, టమాటో కూడా వేసుకున్న, గ్రీన్ చిల్లీ అయినా వేసుకోవచ్చండి. నేనైతే రెడ్ చిల్లీ వేసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా కొబ్బరిని ఒక్కొక్క పీసు కూడా బాగా మెత్తగా అయితే దంచేసుకున్నానండి. దంచేసుకున్న తర్వాత అంతా ఒకసారి వేస్తే మెదగదనేసి నేనైతే ఒక్కొక్క పీస్ వేసి దంచుకున్న తర్వాత ఫైనల్గా అంతా కూడా కొబ్బరిని బాగా ఒకసారి అయితే దంచుకుండేసేసి దాన్ని పక్కన తీసి పక్కన పెట్టేసుకోవాలండి. అదేవిధంగా మనము మిర్చి, టమోటో, సాల్టు ఈ మూడింటిని కూడా మనము ఇదే విధంగా దంచేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఈ రెండింటిని పక్కన పెట్టేసేసుకున్న తర్వాత ఈజీ అండి, ఇది ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది. ఒక 2-3 రోజులు మనం ఎక్కడికైనా టూర్లకు కానీ పిక్నిక్ కానీ అట్లా వెళ్ళేటప్పుడు కూడా ఈ కొబ్బరి కారంని తీసుకెళ్ళినామంటే చాలా కమ్మగా ఉంటుంది. పూరి చపాతి తీసుకొని ఇది క్యారీలో అయితే ఈ కర్రీ తీసుకున్నట్లయితే చాలా సైడిష్గా చాలా బాగుంటుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంకైతే మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. ముందుగా అయితే ఒక ప్యాన్లోకి ఆయిల్ అయితే తీసుకొని దీంట్లో ఆవాలు, శనగపప్పు, అదేవిధంగా మినపప్పు, జీలకర్ర అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత చిట్టుపట్లాడిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్, కరివేపాకు, అదేవిధంగా ఒక డ్రై చిల్లీ కూడా తుంచి వేసేసుకొని ఈ కారం అనేది ముందు టమోటా, పచ్చిమిర్చి కారం దంచినాం కదండి, అది కొద్దిగా కారం ఉంటుంది కదా పచ్చి కారం లాగా, దాన్ని ఒకసారి నూనెలో అయితే బాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మనము దంచి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసేసి జస్ట్ సిమ్లో అటు ఇటు బాగా అంతా కలిపే వరకు కలుసుకునేంత వరకు కలిపితే చాలండి. మనకైతే కొబ్బరి కారం అయితే రెడీ. దీన్ని మనము అన్నంలోకి కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.